ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయదు. ఏఐ తెలిసిన వ్యక్తి ఏఐ తెలియని వ్యక్తి ఉద్యోగాన్ని తీసేస్తాడు. ఇది ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఇచ్చిన సందేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సమ్మిట్ అనగానే సాఫ్ట్వేర్ సెక్టార్ గురించి అనుకుంటారు. కాదు, సాఫ్ట్వేర్ నుండి సెక్యూరిటీ గార్డుల వరకు అన్నిటికీ ఏఐని ఎలా వాడొచ్చో చూపించింది సమ్మిట్. పుచ్చు పేరుతో టీసీఎస్ తన క్రియేటివిటీని చూపింది. పుచ్చు నేమ్ డిఫరెంట్గా ఉంది కదా, బట్ ఫ్యూచర్లో సెక్యూరిటీ గార్డులను రీప్లేస్ చేయగలదు. ఇది పహారా కాయడం నుండి గ్యాస్ లీకేజ్ల వరకు అన్నిటినీ పసిగట్టి నేరుగా యజమానికి రిపోర్ట్ చేస్తుంది. ఇన్నోవేషన్లో భాగంగా చేతులు సృష్టించారు. మామూలు చేతులు కావు. శరీరాన్ని స్కాన్ చేసి చిన్న జబ్బు నుండి క్యాన్సర్ వరకు ఒంట్లో ఏముందనే రిపోర్ట్ను నిమిషాల్లోనే చేతిలో పెడుతుంది. డయాగ్నోస్టిక్ సెంటర్స్కు ఖచ్చితంగా పోటీ అయ్యేది. చివరికి క్రికెట్లోకి కూడా వచ్చేసింది. బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ స్టైల్ను ఫ్రేమ్ బై ఫ్రేమ్ పరిశీలించి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో వెంటనే చూపిస్తుంది. ఇది ఒక ప్రొఫెషనల్ కోచ్ ఇచ్చే సలహాల కంటే ఖచ్చితంగా ఉంటుంది. సో గల్లీ క్రికెట్లో కూడా ఇంటర్నేషనల్ రేంజ్ కోచెస్ రాబోతూ ఉన్నారు. సో ఇది చేయగలదు, అది చేయలేదు అనేది ఏం లేదు. అన్నిట్లోకి రాబోతోంది అన్నట్టు వ్యవసాయంలో కూడా జస్ట్ ఒక ఆకును ఫోన్తో స్కాన్ చేస్తే చాలు, ఆ పంటకు ఏ చీడ పట్టింది, ఏ మందులు అవసరం అవుతాయి, ఎలా వాడాలనే విషయాలన్నీ చెప్పేస్తుంది. నిజంగా ఏఐ ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ బర్నింగ్ టాపిక్లో. లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ 3-5 ఇయర్స్లో 20 లక్షల కొత్త ఏఐ ఉద్యోగాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు తీస్తుందా, సృష్టిస్తుందా అనే ప్రశ్నకి ఇదే సమాధానం. ఏఐ మనుషులను భర్తీ చేయదు, కానీ ఏఐ తెలిసిన వ్యక్తులు ఇతరుల కంటే వేగంగా ఎదుగుతారని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. ఏఐ సమ్మిట్లో ప్రపంచ దిగ్గజాలు చెప్పింది కూడా ఇదే. ఈ దిగ్గజాలే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. తమ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్కు ఇండియానే డెస్టినేషన్ అని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ వరల్డ్ క్లాస్ ఏఐ కంపెనీ నెక్స్ట్ భారత్ నుండే రాబోతోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ నుండి వచ్చే సవాళ్లను పరిష్కరించేది భారత్ మాత్రమేనని ఆంథ్రోపిక్ సీఈఓ అమోడాయ్ భారత్ మాత్రమే తమకు అత్యంత కీలకమైన ఏఐ హబ్ అని ఇండియన్ ఎకానమీ కంటే పెద్దదైన ఎన్విడియా కంపెనీ భారత్ను పొగుడుతూ చెప్పారు. డీకోడ్ చేస్తే దీని వెనుక పెద్ద స్టోరీనే కనిపిస్తోంది. ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుంచి 20వ తేదీ వరకు డిజైన్ చేసిన ఈ సమ్మిట్ కు టెక్ దిగ్గజాలు, పరిశోధకులు వచ్చారు. ప్రధాని మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్లే, ఫిన్లాండ్ ప్రధాని పెటెరి ఓర్పో వంటి 20కి పైగా దేశాధినేతలు ల్యాండ్ అయ్యారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ వంటి వాళ్ళొచ్చారు. ఏఐ రంగ పితామహులుగా పిలిచే యాన్ లెకన్, యెషువా బెంగియో కూడా అడుగుపెట్టారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వై భారత్? ఇండియాలోనే ఎందుకీ సదస్సు జరిగింది? ఏముంది, భారత్ ఆర్గనైజ్ చేసింది, టెక్ దిగ్గజాలు వచ్చారు అనే సమాధానం చాలా చిన్నదవుతుంది. ఫ్యూచర్ లో ఏఐకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవబోయేది భారత్ మాత్రమే. ఇందాక చెప్పుకున్న దిగ్గజాల స్టేట్మెంట్స్ ఉత్తుత్తువేం కావు, అక్షర సత్యాలు. అంతటి స్కిల్స్ ఉన్నది మన దగ్గర మాత్రమే. దట్టు ఏఐని వాడాలన్నా, ముందుకు తీసుకువెళ్లాలన్నా భారత్ చాలా చాలా ఇంపార్టెంట్. కారణం, ప్రపంచంలో ఎక్కడా లేనంత యూత్ ఉంది మన దగ్గరే. మరి యువతే కదా ఏఐని వాడాల్సింది. యూత్ లేనప్పుడు ఏఐ కా బాప్ ను క్రియేట్ చేసినా వేస్టే. సో అలాంటి కరెంట్ తీగల్లాంటి యూత్ మన దగ్గరుంది. అందుకే ఇన్నోవేషన్ కు, ఇన్వెస్ట్మెంట్ కు భారత్ ను కేర్ ఆఫ్ గా మార్చుకున్నారు ప్రపంచ టెక్ దిగ్గజాలు.
ఏకంగా 20 దేశాల అధినేతలు రావడానికి కారణం కూడా ఇదే. భారత్ నుంచే ప్రపంచానికి ఏఐ అందబోతోంది. సమ్మిట్ లో చర్చించిన మరో కీలకంశం ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు ఏఐ సాంకేతికతను తక్కువ ధరకే అందించడం. ఖరీదైన సాఫ్ట్వేర్ కొనలేని దేశాల కోసం భారత్ తన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే యూపీఐ మాదిరిగా ఏఐ మోడల్ ని కూడా ఉచితంగా లేదా తక్కువ ధరకే పంచుకోవాలని నిర్ణయించింది. అందుకే అన్నది భవిష్యత్తులో ఏఐ అంతా భారత్ నుంచే ప్రపంచానికి అందబోతోంది. భారత్ పై ఎంత నమ్మకం లేకపోతే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటారు? ఇంటర్నేషనల్ టెక్ జైంట్స్, ఇండియన్ కార్పొరేట్ ఐకాన్స్ వీళ్ళందరూ కలిసి 2030 నాటికి సుమారు 5,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రకటించాయి. ఏఐ ప్రాసెసింగ్ కోసం అవసరమైన భారీ డేటా సెంటర్లను నిర్మించడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ భారత్ను తమ హబ్ గా సెలెక్ట్ చేసుకున్నాయి. గూగుల్ ఆల్రెడీ 1,25,000 కోట్లతో వైజాగ్ లో ఒక ఫుల్ స్టాక్ ఏఐ హబ్ అండ్ సబ్ సీ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ 4,15,000 కోట్ల రూపాయలను గ్లోబల్ సౌత్ దేశాల్లో ఏఐ విస్తరణకు కేటాయిస్తోంది. ఇక్కడ గ్లోబల్ సౌత్ దేశాల్లో కీ రోల్ ఇండియానే. అడోబ్ సంస్థ భారత్ లో 15,000 స్కూళ్లు, 500 కాలేజీల్లో ఏఐ టూల్స్ ఉచితంగా అందిస్తూ భారత్ ను ఏఐ లీడర్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక క్వాల్కామ్ సంస్థ 1,250 కోట్ల రూపాయలతో ఇండియన్ ఏఐ స్టార్టప్స్ ను ఎంకరేజ్ చేయడానికి స్పెషల్ వెంచర్ ఫండ్ ప్రకటించింది. అదానీ గ్రూప్ 2035 నాటికి 8,30,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీతో నడిచే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్లు నిర్మిస్తామంది. ఏఐ ఫర్ ఆల్ లక్ష్యం కోసం వచ్చే 7 ఏళ్లలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. జియో బ్రెయిన్ పేరుతో సామాన్యులకు అత్యంత తక్కువ ధరకు ఏఐ టూల్స్ అందించడానికి ఈ నిధులను వెచ్చిస్తోంది. భారత ప్రభుత్వం కూడా ఇండియా ఏఐ మిషన్ కింద 10,000 లేదా అంతకంటే ఎక్కువ జీపీయూల సామర్థ్యమున్న ఏఐ సూపర్ కంప్యూటర్లను నిర్మించడానికి 10,372 కోట్ల రూపాయల నిధులు బడ్జెట్లో కేటాయించారు. 2035 నాటికి ఈ ఏఐ సెక్టర్ అనేది ఇండియన్ జీడీపీకి సుమారు 87,95,300 కోట్ల రూపాయలు అదనంగా అందించబోతోంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఉద్యోగాల సంగతేంటి? ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో అత్యంత వేడిగా జరిగిన చర్చ ఏఐ వర్సెస్ జాబ్స్. ఉద్యోగాలు పోతాయన్న భయం ఒకవైపు, కొత్త అవకాశాలు వస్తాయన్న అభయం మరోవైపు. ఈ కన్ఫ్యూజన్ కు ఒక ఆన్సర్ ఇచ్చింది ఈ సమ్మిట్. కొన్ని రకాల ఉద్యోగాలు ఖచ్చితంగా ప్రభావితం అవుతాయి. బట్ దీన్ని ఉద్యోగాల కోత అనడం కంటే ఉద్యోగాల స్వభావం మారడం అనాల్సి ఉంటుంది. మెయిన్గా డేటా ఎంట్రీ, బేసిక్ అకౌంటింగ్, సింపుల్ కోడింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి రెపిటేటివ్ పనులు అంటే రోజు ఒకేలా చేసే పనులను ఏఐ చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తుంది. ఇక స్కిల్స్ లేని వారికి ఖచ్చితంగా డేంజరే. టెక్నాలజీ మారినా పాత పద్ధతుల్నే నమ్ముకున్న వారికి ఉద్యోగాలు ఉండవు. హెచ్సిఎల్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ మాటల్లో చెప్పాలంటే ఇప్పుడున్న ఉద్యోగాల్లో సగానికి సగం ఆటోమేట్ అవుతాయి. ఎన్నడూ వినని ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లు, డేటా క్యూరేటర్లు, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్లు, రోబోటిక్ మెయింటెనెన్స్ ఎక్స్పర్ట్స్ ఇలాంటి జాబ్స్ క్రియేట్ అవుతాయి. వీడియో క్యాసెట్స్ ను ఒక చిన్న సీడీ రీప్లేస్ చేసింది. ఆ సీడీలన్నిటినీ ఒక పెన్ డ్రైవ్ కవర్ చేసింది. ఇప్పుడు పెన్ డ్రైవ్ కూడా అక్కర్లేదు, అంతా క్లౌడ్. ఒక వీడియోల విషయంలోనే ప్రపంచం ఈ రేంజ్లో మార్పు చూసింది. దట్టు మనం చూస్తూ ఉండగానే జస్ట్ 2-3 ఏళ్ల ఆగి చూడండి, ఊహలకే పరిమితమైన టెక్నాలజీ కళ్ళ ముందుకు రాబోతోంది. ఈ ఉద్యోగాలు ఇక ఉండవా
అనే దగ్గర నుండి ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అనేంత చేంజ్ కనిపించబోతోంది. ఫ్యూచర్లో ఏఐ ఎన్ని వండర్స్ చేయబోతోందనడానికి ఒక చిన్న ట్రైలర్ చూపించింది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో సాంకేతిక ఉత్సవాన్ని తలపించింది. 300కు పైగా అంతర్జాతీయ ఎగ్జిబిటర్లు, 30 కంటే ఎక్కువ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ సరికొత్త ఏఐ ప్రోడక్ట్లను ప్రదర్శించారు. సుమారు 600కు పైగా స్టార్టప్లు తమ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థలు తమ స్టాల్స్ లో ఏఐ ఎలా పనిచేస్తుందో సామాన్యులకు వివరించేలా లైవ్ డెమోలు ఏర్పాటు చేశాయి. ఇక ఈ ఈవెంట్ లో అందరినీ ఆశ్చర్యపరిచినవి రోబోటిక్స్ అండ్ ఏఐ ఎయిర్ టాక్సీ. ఏఐ ఎయిర్ టాక్సీతో కాలుష్యం లేని, ట్రాఫిక్ తో సంబంధం లేని ప్రయాణం సాధ్యం కాబోతోంది. రోబోలతో ఉద్యోగాలు పోతాయనే భయం ఉన్నప్పటికీ ఇందులో మరో కోణం కూడా ఉంది. మైనింగ్, డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన పనులను ఇకపై రోబోలు చేస్తాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భాషని రియల్ టైం ట్రాన్స్లేషన్. ప్రధాని మోదీ సహా ఇతర ప్రముఖుల ప్రసంగాలను అక్కడికక్కడే 22 భారతీయ భాషల్లోకి అనువదించి వినిపించే సాంకేతికత అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక స్మార్ట్ అగ్రికల్చర్ డెమో, డ్రోన్లు ఎలా పురుగుల మందులు చల్లుతాయో, మట్టి నాణ్యతను ఏఐ ఎలా విశ్లేషిస్తుందో లైవ్ డెమో ద్వారా చూపించారు. ఈ సమ్మిట్లోనే మెడికల్ సర్జరీ రోబోలను చూపించారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లను కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఏఐ రోబోలు ఎంత ఖచ్చితంగా చేయగలవో చెప్తూ డెమో ఇచ్చారు. ఇక దృష్టిలోపం ఉన్నవారి కోసం స్మార్ట్ ఏఐ కేన్ తయారు చేసింది క్వాడ్రిక్ ఐటీ కంపెనీ. ఈ స్మార్ట్ కేన్ సెన్సార్ అండ్ కంప్యూటర్ విజన్ సాయంతో ఎదురుగా ఉన్న అడ్డంకుల్ని గుర్తించి వెంటనే ఆడియో ద్వారా, వైబ్రేషన్ ద్వారా వార్నింగ్ ఇస్తుంది. తక్కువ ధరలో లభించే ఈ పరికరం అంధులు, దృష్టిలోపం ఉన్నవారికి సురక్షితమైంది. ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రయాణాన్ని అందిస్తుంది. మెడికల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనే ఒక ఏఐ మోడల్ ని మనం బిల్డ్ చేస్తున్నాం, విచ్ ఈస్ స్పెసిఫికల్లీ ట్రైన్డ్ ఫర్ మెడికల్ అండ్ ఫార్మాస్యూటికల్ యూజెస్. అందులో భాగంగా మేము చేసిన ఒక విజువల్ మోడల్తో చేసిన ఒక ఏజెంట్తో మేము బిల్డ్ చేసిన ఒక కేర్ కేర్. సో కేర్ కేర్ వచ్చేసి మనకి కంటి చూపు లేని వాళ్ళకి ఉపయోగపడే ఒక పరికరంగా తయారు చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో అదొక ప్రోటోటైప్ వర్షన్ ఆఫ్ ఇట్. మనకు అందరికీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తెలుసు. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఎలా పనిచేస్తాయి అంటే ఒక కెమెరా అండ్ రేడార్ సెన్సార్ యూజ్ చేసుకొని పనిచేస్తాయి. కాకపోతే ఆ టెక్నాలజీ బిహైండ్ ద సెన్సార్స్ అండ్ కెమెరా ఈజ్ మచ్ మోర్ కాస్ట్లియర్. సో దాన్ని మనం ఇండియాకి కొంచెం తక్కువ ధరలో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము, అందరికీ అందుబాటులో ఉంటుంది. అందులో భాగంగా మేము చేస్తున్న ఈ బయోజెంట్ ఏఐ ఎల్ఎల్ఎం ఏదైతే ఉందో దాని ఆధారితంగా చేస్తున్న కేర్ కేని మనం ఇవాళ ప్రజెంట్ చేస్తున్నాము. ఇది కనుక కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకెళ్ళడానికి 6 నెలల్లో లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తాం. డైలీ లైఫ్ ని, లైఫ్ స్టైల్ ని మార్చేసే ఏఐ బెస్ట్ ఆవిష్కరణలకు కూడా వేదికైంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను మొదట్లోనే గుర్తించే ఏఐ పరికరాలను సైతం ఆవిష్కరించారు. గ్రామాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండరు, కానీ ఏఐ టూల్స్ ఎక్స్రే, ఈసీజీ రిపోర్ట్లను విశ్లేషించి అత్యవసర పరిస్థితిని ముందే గుర్తించి నగరంలోని డాక్టర్లకు అలర్ట్ పంపిస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఏఐ దారిలోనే వెళుతోంది. మరి తెలుగు రాష్ట్రాల సంగతి? ఏఐలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదలుచుకోవడం లేదు ఏపీ అండ్ తెలంగాణ. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు వెళ్లిన సీఎం చంద్రబాబు అండ్ సీఎం రేవంత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తమ టార్గెట్స్, ఇప్పటి వరకు చేసిన ఎఫర్ట్స్ ఏంటో ఇన్వెస్టర్స్ కు, ఇన్నోవేటర్స్ కు చెప్పుకున్నారు. ఒక రకంగా ఏఐని అందిపుచ్చుకోవడంలో తెలుగు స్టేట్స్ మరోసారి నంబర్ 1 అనిపించుకున్నాయి. మెయిన్ గా హైదరాబాద్ ను ప్రపంచంలోని టాప్ 25 ఏఐ ఇన్నోవేషన్ సెంటర్స్ లలో ఒకటిగా నిలపడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించింది తెలంగాణ. భారత్ ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని డెవలప్ చేస్తోంది తెలంగాణ సర్కార్. ఇది గ్లోబల్ టెక్ దిగ్గజాలు, స్టార్టప్ లో రీసెర్చర్స్ కు ఒక వేదిక కాబోతోంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడానికి ప్రత్యేకంగా ఒక ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ మోడల్స్ అభివృద్ధికి అవసరమైన డేటాను సురక్షితంగా పంచుకోవడానికి టీజీడెక్స్ పేరుతో తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ని కూడా ప్రారంభించింది. ఇప్పటికే గూగుల్, ఎన్విడియా,
మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో 20కి పైగా వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. We must create a roadmap to ensure real leadership in top 3 layers. Secondly, India must create a war room with center and states to monitor and respond to AI developments. An AI war room for India is crucial because developments in AI can be very quick. Hyderabad can build an AI war room for India with support of Government of India. We need to establish an AI university of global standards with top facilities focusing on original research. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా AI పై చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. అమరావతి స్పెల్లింగ్ లో మొదటి చివరి ఇంగ్లీష్ లెటర్స్ ను తీసుకొని AI అని క్రియేట్ చేసింది. అమరావతి, విశాఖపట్నం కేంద్రాలుగా AI విప్లవాన్ని నడిపిస్తోంది. We are integrating central government, state government data. India is having a unique advantage. Aadhaar is EID. Any identification real time you can do anywhere in the country. That is the biggest advantage. Now we have seen UPI. Now we are number 1 in digital transactions in the world. We have masterized that also. Now if you can go next level AI, we can do wonders. I am very confident in that. Here we are moving in the direction of sovereign AI also. ఇక అమరావతి వేదికగా ఎన్విడియా భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి AI యూనివర్సిటీని ప్రారంభిస్తోంది. ఈ యూనివర్సిటీ 2 ఏళ్లలో 10,000 మంది విద్యార్థులకు శిక్షణివ్వనుంది. ఇక విశాఖపట్నంలో సుమారు 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్ AI శక్తి హబ్ ను ఏర్పాటు చేయడానికి గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ ప్రభుత్వం ప్రతి కుటుంబంలో ఒక AI ప్రొఫెషనల్ ఉండాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.